నమస్తే. ప్రస్తుతం మనం గోషామాల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చాలా ఉధృత పరిస్థితి అని చెప్పుకోవచ్చు. చట్నవాడి నాల అనేది కుంగిపోవడం జరిగింది, కూలిపోవడం జరిగింది. చూడొచ్చు, ప్రధాన రహదారి అయినటువంటి ఇక్కడ ఏదైతే నాలా ఉందో ఆ నాలా కూలిపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డును మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి కనిపించింది. దాదాపు 2-3 సార్లు కూడా ఇదే పరిస్థితి అట. సో ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బాబాయ్, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్. ఏంది అసలు ఇక్కడ నిన్న కూలిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడైనా అధికారులు పట్టించుకున్నారా? ఏం జరుగుతా ఉంది అసలు? పట్టించలేరు, ఏం చేస్తలేరు. మాకు మస్తు రానికి బానికి మస్తు ఇబ్బంది అవుతుంది. మొన్న హాస్పిటల్ పోవాలి ఉంది మా మమ్మీ కోసం తీసుకోవడానికి. మస్తు టూ మచ్. ఇక్కడ కార్పొరేటర్ ఏం చేస్తలేరు, ఎవరు ఏం చేస్తలేరు. మాకు రానికి పోనీకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంకా ప్లస్ ఇక్కడ మస్తు ట్రాఫిక్ అవుతుంది ఎగ్జిబిషన్ వల్ల. ఇక్కడ హాస్పిటల్ పోనీకి చాలా 5 మినిట్ల పోనీకి 1 అవర్ దాకుతుంది. ఇలా చాలా కూలిపోయిన పరిస్థితి. సో అధికారులు ఏమైనా పట్టించుకున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరు ఏం పట్టించలేరు. ఖాళీ వస్తుర్రు పోతుర్రు. ఇది మస్తు ఇబ్బంది అవుతుంది. फुल आ रहे जा रहे, फुल ट्रैफिक रह रही भाई यहाँ पर. आने जाने को हमारी गाड़ी देखो, ये गाड़ी मेरी गाड़ी है, वहाँ पर लगा के यहाँ पर पैदल जाना पड़ रहा. నుంచి మనం ఈ నుంచి పోనీకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా ఇంటికి పోవాలంటే ఇలా తాళం పెట్టి ఇంటికి పోతున్నాం. పరిస్థితి. సో ఎప్పటి నుంచి ఇట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇవాళ నాలా కూలిపోయింది. సో గతంలో కూడా చాలాసార్లు కూలిపోయిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మస్తు పరిస్థితి అవుతుంది అన్న, మస్తు ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా కూలిపోయింది. గతంలో కూలిపోయింది. ఈడ నుంచి మొత్తం ఈ నాలా మొత్తం అక్కడ నుంచి వాడ దగ్గర నాలా మొత్తం ఆడ గోషామల్ అది ఉంది, పోలీస్ క్వార్టర్. అక్కడ నుంచి మొత్తం మస్తు ఇబ్బంది అవుతుంది మనకు. ఎవరు ఏం చెప్తలేరు, ఎవరు ఏం చూస్తలేరు. ఖాళీ వస్తుర్రు పోతుర్రు చూస్తుండ్రు అంతే. ఇంకా ఎవరు చెప్తలేరు అన్న. రేవంత్ రెడ్డి కూడా ఇట్లనే పోయినట్టు, మరి ముఖ్యమంత్రి కనిపించలేదా? మీరు ఎవరు చెప్పలేదు? ముఖ్యమంత్రి వచ్చిండు అక్కడ గోషామల్ వద్దంటే చేసిండ్రు. ఇక్కడ మన ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ మొత్తం దోమలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. మనకు యాక్చువల్లీ ఈ నాలా వెళ్ళాలనే ప్రాబ్లం అవుతుంది మనకు. వచ్చి పోయిన సీఎం ఏం పని చేస్తలేరు. ఏం పని చేస్తలేరు సీఎం డెవలప్మెంట్ చేస్తలేరు. అది ఆయన వచ్చిండు సీఎం పార్టీ మీద ఏం పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. వేస్ట్. ఎందుకన్నా, ఎందుకు అట్లా వేస్ట్ అంటున్నారు? వేస్ట్ అంటే ఏం పని చేసిండ్రు మీరే చెప్పండి. ఇప్పుడు ఏం డెవలప్ చేసిండు? వచ్చి ఎన్ని నెలలు అయింది ఆయన, ఎన్ని సంవత్సరం అయింది ఆయన వచ్చి? 1 ఇయర్ అయింది. ఏం డెవలప్ ఏం చేసిండ్రు? ఏం చేయలేరు. పెద్దవాళ్ళ మీద ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు సీఎం గారు. అవును, ఏం చేయలేరు, పట్టి చేయలేరు, ఏం చేయలేరు. మన తెలంగాణనే మంచిగా ఉంటే ఇంతకుముందు అంటే బ్యాక్ సైడ్ మన సీఎం ఉన్నాడుగా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా చేసిండ్రు, మంచి హెల్ప్ చేసిండ్రు, మంచి డెవలప్ చేస్తుంటే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం డెవలప్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. గోషామాల్ పరిస్థితి కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలైనా పట్టించుకుంటారు. చూడండి కదా, ఇది మొత్తం గోల్పోయింది కదా. ఏం ఎమ్మెల్యేలు రాలేరు, ఎవరు రాలేరు. ఇక్కడ పెద్ద గ్రాండ్గా హాస్పిటల్ తీసుకొచ్చిండు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన నాలాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ముఖ్యమంత్రి కళ్ళకి కనిపిస్తలేదు అంటారు. చూడండి కదా, ముంగండే ఉంది కదా, ముంగండే ఇది మొత్తం కోల్పోయింది కదా. ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం చేస్తుంది జనాలకి? మస్తు ప్రాబ్లం అవుతుంది. గోషామాల్ జనాలకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి? వచ్చి చూడండి అని చెప్తున్నాం. చేయండి. ఎన్ని రోజుల నుంచి అది ఇంతకుముందు ఈడ అయింది, మళ్ళీ ఇంతకుముందు లోపల అయింది. అవును, చాలా ఇబ్బంది అవుతుంది అన్న, మస్తు ఇబ్బంది అవుతుంది మనకు. ఇలా గోషామాల్ జనాలకి మస్తు ఇబ్బంది అవుతుంది. మంజీరా వాటర్ కావాలి, అవి వేస్ట్ వాటర్, అవి వేస్ట్ వాటర్. మొత్తం బెస్ట్ అందరు లోపల మొత్తం బస్సు వాళ్ళు మొత్తం పరిశాన్ అవుతుండ్రు. మొత్తం దోమలు, దారి లేదు, ఏం లేదు. మొత్తం లోపల మస్తు అందరు బస్సు వాళ్ళు మస్తు పరిశాన్ అవుతుండ్రు. దీనివల్ల చిన్న పిల్లలు ఉన్నారు, దోమలు ఉన్నారు. ఇవాళ మలేరియా దోమలు అవుతున్నాయి, జ్వరాలు వచ్చినాయి పిల్లలు, చిన్న పిల్లలకి. అది హాస్పిటల్ పాలవుతుండ్రు. మస్తు ఇబ్బంది ఉంది అన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు ఉన్నారని, మీ న్యూస్ వాళ్ళు వచ్చిరని మేము చెప్తున్నాం. మా దగ్గర ఎవరు వస్తలేరు, ఎవరు పోతలేరు. అది కనీసం వార్త కుదివి అసలు వాడతలేరు. మీరు వచ్చిరని మనకు అదృష్టం, అది మీరు వచ్చిరని. మాకు ట్విట్టర్లో చూస్తే మేము ఇక్కడ కూలిపోయిందని వచ్చినాము. సో ముఖ్యమంత్రికి ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రికి వచ్చి చూడమని చెప్తున్నాం మేము. వచ్చి కమస్కం చూడండి, కొంచెం మాకు సాయం చేయండి అని చెప్తున్నాం. ఆయన ఏం సాయం చేస్తలేదు. వచ్చిండు గోషామాయిల్లా ఉంగురాశం చేసిండు, పోయిండు. హాస్పిటల్ కడుతుంటో చెప్తుండు, ఉస్మానియా హాస్పిటల్. అది హాస్పిటల్ ఆడనే ఉండి మంచిది, ఆడనే ఉండని అని చెప్తున్నాం మేము. ఆయన ఎన్నుకుంటే ఇలా చేసిండ్రు. మరి మన సీఎం ఉన్నారు, ఏం చేయవచ్చు.
సో హాస్పిటల్ కాదు ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ పట్టించుకోవాలంట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇదే చేయాలి. ఆ, జనాలకి ప్రాబ్లం అవుతుంది, గోషామాల ప్రాబ్లం అవుతుంది ఇక. ఆ. అవును. నా పేరు రాజేష్ అన్న, రాజేష్, జాంబాగ్ డివిజన్. ఆ, మా ఎట్లా ఏరియా ఉంది కార్పొరేట్ గోషమాల ఇవాళ ఇది నాలా కూలిపోయినట్టుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతైనా చేయండి, ఏమైనా చేయండి, పడుతూనే ఉంది. అక్కడ మన ఆడ మొత్తం ఇల్లు కాడ బడి కింద పడిపోయింది, ట్రాక్టర్ మొత్తం. దానికి ఒక రోజు మొత్తం 2 రోజులు మొత్తం తోవాబంది ఉండే. మళ్ళీ ఇప్పుడు కూడా 3 ఇవాళకి 2 రోజులు అయిపోయాయి తోవాబండి పెట్టి. మాకు పోవాలంటే నాంపల్లి పోవాలంటే మొత్తం తిరుగుకుంటూ పోవాలి, మార్కెట్ అజంతా గేట్కి వెళ్ళి అట్లా పోవాలి వస్తుంది మాకు. ఇది మొత్తం ఈ గవర్నమెంట్ మొత్తం వేస్ట్ గవర్నమెంట్. మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మంచిగా ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి ఉస్మానియా ఆడే ఉండి అక్కడనే కట్టాలంటే ఆయన ఇంటలేడు. మా బస్సీకి మొత్తం పరిశాన్ చేస్తుండ్రు రేవంత్ సార్ గారు. ఏందంటే మాకు బస్సీ వాసులు మొత్తం పరిశాన్ అవుతారు. ప్రతి ఫెస్టివల్ మంచిగా ధూమ్ధామ్ అవుతుంది. బోనాలే అని, గణేశాలు అని, నవరాత్రులు అని మంచిగా ధూమ్ధామ్ అవుతుంది గోషామెల్ల. ఈ ఆయన ఉస్మానియా హాస్పిటల్ ఇలా బోనాల టైంలో అక్కడ సవాళ్ళు చూస్తాం, ఇక్కడ బండిలు చూస్తాం, పలారా బండిలు వెళ్తాయి, మంచి మంచి ఫెస్టివల్స్ అవుతాయి. ఇక్కడ ఈయనకు మొత్తం జర్రమైన విద్య దానమేమో ఉందా లేదా బుద్ధి తెలియదు మాకు. ఏందంటే మొత్తం మా గోషామాయితో నాశనం పెట్టేసి సార్. సీఎం వచ్చి మాకు పరిశాన్ చేసిండు. మాకు బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే. మాకు పాపం కొల్లుల్లో కూడా దునియా మందికి ఇల్లులు ఇచ్చారు గరీబోళ్ళకు. కేసీఆర్ సార్ మాకు ప్రభుత్వం మంచిగా ఉంది. మాకు వేస్ట్ గవర్నమెంట్ అయిపోయింది మాకైతే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బేకార్. సంవత్సరం లోపలనే తెలిసిందా వేస్ట్ గవర్నమెంట్ అని? మాకు ముందే తెలిసిపోయింది. ఎందుకే? మాకు బీఆర్ఎస్ పార్టీ మాకు మంచిది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేలు చేసిందంటావు. ఇప్పుడు ఇట్లా అయితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏందన్నా? ఏం చేద్దాం, బళ్ళు వాడతాయి, అన్నీ వాడతాయి. ఫస్ట్ ఇది దీనికి చేయాలంటే ఆయనకి తెలివి ఉండాలి. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పోయిండు, ఉండే కాడికి ఉస్మానియా దానికి బరోబా చేయలేరు. ఇప్పుడు ఇదేం చేస్తారు? లేని దాన్ని కాదు ఉన్నదాన్ని చేయాలంటారా? ఇవి వారం నుంచి పరిశ్రమ అవుతున్నాం. ఆ బస్సు పోవాలంటే ఆ గల్లీ బంద్, అవతల అక్కడి నుంచి గోడేకాపర్ నుంచి పోవాల్సి వస్తుంది. మా చాక్నాడికి పోవాలంటే ఈ ట్రాఫిక్ జామ్. ఇది ప్లాట్ షాప్ దుకాణం ఉంది. ఇట్లా పెద్ద పెద్ద లారీ దీని మీదకెళ్ళే పోతున్నాయి. ఇట్లయితే ఇబ్బంది అవుతుంది, మొత్తం ఇబ్బంది అవుతుంది. సో ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాం? 15 రోజుల నుంచి నడుస్తుంది ఇదే. ఇట్లనే నడుస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గుంగిపోయింది అప్పుడు ఇది గునిగింది, ఆతలు దిగిన గుండి అవతల దిగి లోపల కూడా గులిగింది ఉండే ఒకసారి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే శ్రీనివాస్ యాదవ్ శాంక్షన్ చేసిరు దానికి పైసలు.